శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ సంచారం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, ఏవైతే విషయాలు మీ నుంచి దూరమైపోయినటువంటి విషయాలుగా మీరు భావిస్తూ ఉంటారో, కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి దూరంగా జరిగాను అని చెప్పి మీరు భావిస్తుంటారో అవి దగ్గరగా జరగటం, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ నుంచి దూరంగా జరిగినటువంటి వారు దగ్గరగా జరగటం, ఆత్మీయులు ఆప్యాయతలు గురించి మీరు ఏవైతే ప్రాకులాడుతున్నారో అవి మళ్ళీ పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి మీరు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నతాధికారుల యొక్క ఇష్టతను 21వ తారీఖు నుంచి మీరు పొందడం, అంటే కుజుడు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, లిటిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందగలుగుతారు. దీనికి కుజుడు యొక్క స్థితి అనేది చాలా మూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, మరియు అదేవిధంగా విద్యార్థులు గణితంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు బాగా రాణించడం జరుగుతుంది. మ్యాథమెటికల్గా కూడా వాళ్ళ బాగా యాప్టిట్యూడ్ టెస్ట్లు కానీ ఇటువంటి రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా ఉన్నతాధికారుల మెప్పుతో పాటు 10 మందిలో గుర్తింపు పొందడం, మరియు అదేవిధంగా వారి అధికారుల యొక్క ఇష్టతను పొందడం, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, పోలీస్ రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మనం ఎదురు చూడవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు. తృతీయంలోకి మారినటువంటి కుజుడు పూర్తి యోగకారకుడుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ ధైర్యంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కొన్ని నిర్ణయాలు తీసుకోలేకుండా వాయిదా వేస్తూ ఇన్ని రోజులు నెట్టుకుంటూ వస్తున్నారో ఆ నిర్ణయానికి ఇంకా ఎక్కువగా సమయం వేచించాల్సిన అవసరం లేదు. నిర్ణయం తీసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. దానికి తగిన విధంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ యొక్క విషయాల్లో కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది. ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ఈ యొక్క వారం అనేది గడుస్తుంది. 21వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఈ యొక్క వారం అనేది రాశి వారికి గడుస్తుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మేషరాశి వారికి ఉద్యోగ అభివృద్ధి అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలుగా మేషరాశి వారికి ఈ వారం మనం ఎక్కువగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక రాశి వారు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా బాగా రాణించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాలు, వారి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పురోగతి అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. గతంలో మీ నుంచి చెడుగా చెప్పినటువంటి వారు మంచిగా చెప్పడం అనేది మీకే ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలుగా మీకు తెలుస్తాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చాలి అంటే, ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
అదేవిధంగా ఈ రాశివారు ఆ, కేతుగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు మధ్యలో నుంచి అంటే 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ప్రథమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. ఏవైతే లిటిగేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలని ఏదో విధంగా నేర్పరితనంతో ముందుకు జరుపుకోవాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ముందుకు జరుగుతూ ఉంటాయి. 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకోని వివాదాస్పదమైనటువంటి గొడవలకు కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. అంతవరకు బాగా మంచిగా ఉన్నటువంటి వారు సడన్గా మీ మీద కోపాన్ని పెంచుకునేటువంటి విషయాల్లో మార్పులు జరగటం మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది 21వ తారీఖు నుండి ఈ యొక్క రాశి వారు తీసుకోవాలి. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా 21వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి అష్టమం మీద పడబోతున్నది. మరియు అదేవిధంగా సప్తమ దృష్టి అనేది అష్టమ దృష్టి అవుతున్నది కాబట్టి, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది 21వ తారీఖు. అంటే మొదటి 21వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నట్టు ఎలాగైతే ఉంటుందో 21వ తారీఖు తర్వాత కొంచెం ఖర్చు విషయంలోనూ కుటుంబంలో అందరూ కలిసి ఒకటే తాటి మీద ఉండాలి అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. వాటికి కొంచెం విరుద్ధంగా జరగడం మీకే అర్థం కానటువంటి పరిస్థితి. తలా ఒక మాట మీద ఉండకూడదు, మాట మీద చెప్పకూడదని చెప్తారు, కానీ దానికి వ్యతిరేకంగా జరగడం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది 21వ తారీఖు తర్వాత. డబ్బు సంపాదన మరియు అదేవిధంగా అప్పు రెండు విషయాల్లో అసలు ఖర్చుకి మరియు అదేవిధంగా సంపాదనకి ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చు విషయాల్లో కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గర దాకా వచ్చినటువంటి వివాహ విషయాలు ఏవైతే ఉన్నాయో రేపో మాపో మాట్లాడుకుందాం అనుకున్నటువంటి వివాహ విషయాల్లో కూడా మధ్యలో మూడో వ్యక్తి పుల్లలు వేయటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఎవరో చెప్పారని చెప్పేసి మిమ్మల్ని వేరే వాళ్ళు కూడా క్వశ్చన్లు అడగటం, మీ యొక్క పేషెన్సీని, మీకున్నటువంటి గొప్పతనాన్ని మరియు అదేవిధంగా మీకున్నటువంటి నమ్మకాన్ని క్వశ్చన్ చేయటం మీకు ఎక్కడ లేనటువంటి కోపాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఎవరైతే కోపంతో మాట్లాడతారో వారి యొక్క నోరే బయటకు వినపడుతుందని చెప్పి సమాజం మీ మీదే తప్పుగా చెప్పడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ల విషయాల్లో కానీ, మీకు రావాల్సినటువంటి ఆర్థికంగా మీకు చేకూరాల్సినటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో మూడో వ్యక్తికి అందటం అనేది మీకే అర్థం కానటువంటి వ్యవహారంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గట్టిగా అడుగుదామా అంటే అడగలేనటువంటి పరిస్థితి, మెదలకుండా ఉందామా అంటే కూడా మెదలకుండా ఉండలేనటువంటి పరిస్థితిగా మధ్యలో అంతర్మదనానికి లోనవ్వటానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ వారం చివరిలో అంటే 21వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. దానికి తోడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి మరియు అదేవిధంగా ధనస్థానంలో రాబోతున్నటువంటి కుజుడు కొంచెం గ్రహస్థితిలో వచ్చినటువంటి మార్పులో కొంచెం ఈ యొక్క వారం 21వ తారీఖు నుంచి కొంచెం స్లోడౌన్లో ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టపట్టే సంపాదించింది దుబారా ఖర్చుల నుంచి కొంచెం దూరంగా ఉండటానికి, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కష్టపడి చదవగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవడానికి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా చదవటం, సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా గురుగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం, ఏదైతే బోధి వృక్షం ఉంటుందో దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని అనుకోనేటువంటి ఖర్చులు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో దూరంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఖర్చులు చుట్టుముట్టే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టకుండా జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వయసు రీత్యా వచ్చేటువంటి రుగ్మతల నుంచి కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి ఆరోగ్య సమస్యలకి కొన్ని చిట్కాలు కూడా ఆచరించాలని చెప్పి ఆయుర్వేద మందులు కూడా తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి అష్టమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రవిగ్రహ సంచారం కొన్ని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా ఖర్చు విషయాలతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు చేయనటువంటి పనులు కూడా ఎప్పుడో మీరు చేసినటువంటి పనుల్లో అవన్నీ కూడా మనసులో ఉంచుకొని మీ మీద ప్రతీకారమాంచి తీర్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని టార్గెట్ చేసి కొన్ని గ్రూపులు తయారవుతాయి. అవి ఉద్యోగపరంగా కూడా మిమ్మల్ని మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఆ దేవుడి కృప అనేది మీ మీద ఉంది. నా జీవితం అనేది ముందుకు వెళ్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను అని చెప్పి ఒక మనస్తత్వంతో మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి మోసపూరితమైనటువంటి విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, దొంగ మాటల విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు విషయంలో చాలా వరకు కంట్రోల్గా ఉంటూ ఉంటారు. దుబారా ఖర్చుల నుంచి కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మీరు ఒకటి మాట్లాడితే దాన్ని 4 విధాలుగా మార్చి చెప్పేటువంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పి మీకు కొన్ని సంఘటనలు నిరూపితంగా కనపడుతూ ఉంటాయి. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విషయం కనపడుతూ ఉంటుంది. మీరు అననే మాటను కూడా అన్నానని చెప్పేసి మీ మీదకి తిప్పే విధంగా, మరి అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కూడా మీ కుటుంబం గురించి మీ గురించి చెడుగా చెప్పి దూరం చేసేటువంటి వారు ఏదో ఎక్కువ అవుతారు. ఎందుకు ఇంత కక్షపూరితంగా ఉన్నారు మన మీద అని చెప్పి అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా ఈ యొక్క వివాహ ప్రయత్నాల్లోనూ ఇటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి మార్కులు రాగలుగుతాయి. ఈ రాశి వారికి విద్యార్థులకు అదిగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా వడ్డీ వ్యాపారస్తులకి కొంచెం అంతగా మూమెంట్ లేనటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. అంతగా కలిసి రానటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. డబ్బు ఎక్కువగా రొటేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా అప్పు విషయంలో కట్టవలసినటువంటి డబ్బు విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించటం, వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని పూజించటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు బోధి వృక్ష చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా గత వారంతో పోల్చుకుంటే కొంచెం బెటర్మెంట్ అనేది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఫైనాన్షియల్ మూవ్మెంట్లో సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేరటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా ఏవైతే ఇరుక్కుపోయినటువంటి డబ్బు వస్తుందా రాదా అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే ఖర్చు ఆగినటువంటి పరిస్థితిగా ఏదో విధంగా దుబారా ఖర్చు అవుతూనే ఉంటుంది. కట్టవలసినటువంటి డబ్బు, ఈఎంఐలు, అదేవిధంగా ఖర్చు విషయంలో కట్టవలసినటువంటి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి నూతన ఉద్యోగం గురించి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా మార్పు జరిగితేనే జీతం పరంగా కొంచెం బాగుంటుంది, వెసులుబాటు కలుగుతుంది అనే ఒక ఆలోచనలు అనేవి ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన భాగస్వామ్యులు కలుపుకొని సరే కొత్త వ్యాపారాన్ని ఆరంభించాలని చెప్పి ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
దుబారా ఖర్చుని ఎలాగైనా సరే నియంత్రించుకోవాలి అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కోపతాపాలకి పోకుండా ఆరోగ్య విషయంలో పట్టించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఏవైనా సరే ఫార్మాస్యూటికల్ మందులు కానీ లేకపోతే హోమియోపతి మెడిసిన్ కానీ వాడి ఏది బెటర్గా ఉంటే ఆ యొక్క మందే వాడాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశి వారికి విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగుంటాయి. ఆరోగ్య విషయంలో రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. గత వారంతో పోల్చుకుంటే 21వ తారీఖు నుంచి కుజుడు ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి సంచారం జరుగుతుందో ఆ సమయం నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది హెల్త్ పరంగా ఉంటుంది. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా సమయానికి జరగాల్సినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఆగకుండా ఈ వారం అనేది సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోపతాపాలు ఎక్కువగా జీవిత భాగస్వామి కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ వాటిని కంట్రోల్ చేసుకొని ఉండాలి అని చెప్పి నిర్ణయిస్తారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విదేశీయాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ హ్యాపీగా గడపగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వారంలో ఈ రాశి వారు ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క కోర్టు రిలేటెడ్గా కానీ లేకపోతే మధ్యవర్తి పంచాయతీల్లో కానీ ఎక్కువగా కష్టాలు అనిపిస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడికి ఆకుపూజ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తేనే జీవితంలో పైకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. దానికి తగిన విధంగానే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. 10 మందితో సఖ్యత ఏర్పరచుకుంటారు. పోలీస్ స్టేషన్ పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ముడిపడినటువంటి ముందుకు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలని ముందుకు జరుపుకోవాలి, భూ సంబంధితమైన విషయాల్లో ముందుకు జరగాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పెడుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు 21వ తారీఖు నుంచి మొదలవుతాయి. కుజుడు తన లాభస్థానంలో సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. ఖర్చు విషయంలో ఎన్నో రోజుల నుంచి కంట్రోల్గా ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అదేవిధంగా ఉన్నతాధికారులను మెప్పు పొందడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగ కార్యక్రమాల్లో మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ప్రమోషన్స్తో పాటు నూతన దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విదేశీయాన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త బ్రాంచ్లు ఆరంభించాలి లేకపోతే కొత్త వారితో కలిసైనా సరే కొంచెం దూకుడుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే వేరే వారి సహాయం తీసుకోనైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు. రాజకీయంగా మీరు వెదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎప్పటి నుంచో స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయ జీవితంలోకి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా 21వ తారీఖు నుంచి కుజుడు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాల్లో కానీ డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో మీకు సానుకూలంగా తీర్పు రావటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.
మానసికమైనటువంటి చింత నుంచి దూరంగా తీసుకువెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. కుజుడి యొక్క స్థితి అనుకూలంగా ఉండే విధంగా ఉంది. దీనికి ఈ రాశి వారికి ఎవరైతే సింహరాశి వారికి చాలా రోజుల తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించలేదు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. విద్యా విషయాల్లో కొద్దిగా అనుకున్న దానికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కూడా బెటర్ పెర్ఫామ్ చేయగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది బోధి వృక్షానికి చుట్టూ ప్రదక్షిణ చేయటం, గురుగ్రహ మంత్ర జపం చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించడం, దుర్గాష్టకాన్ని పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడో రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ, లేకపోతే మధ్యవర్తి పంచాయతీల్లో కానీ ఇరుక్కుపోయినటువంటి భూముల్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు తోడవుతాయి. గృహం కొనుక్కోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఖర్చు విషయంలో పిల్లల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. పెట్టే డబ్బు నా పిల్లడికి ఖర్చు పెట్టుతున్నప్పుడు దానిలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి భావిస్తారు. పిల్లల ఎదుగుదల గురించి ఎక్కువగా ఆకాంక్షని ఎక్కువగా ముందుకు కనపరుస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మీరు అనుకున్న విధంగానే పిల్లల యొక్క ఎదుగుదల కూడా సానుకూలంగా ఉండటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు, గురువు పూర్తి యోగకారకుడుగా గోచరిస్తూ ఉన్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లోనూ, రాజకీయ పరంగానూ కొంచెం అనుకున్నట్టు దానికన్నా మంచి అవకాశాలు కలిసి రావటం అనేది ఆ దేవుడి యొక్క కృపగా మీరు భావిస్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో అనుకున్నంత పాజిటివ్గా ఉండదు. ఏదో ఒక ప్రపత్యాలు అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా దుబారా ఖర్చును ఎలాగైనా సరే తగ్గించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా మీ మనసులో ఏది ఉందో అదే చెప్పాలని చెప్పి అనుకుంటారు, అదే చెప్తారు. ఆ విషయంలో ఎటువంటి మొహమాటం అనేది మీరు ముందుకు చూపరు. అదేవిధంగా రాజకీయ పరంగా మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా వారాంతంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మీకు ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వారు మీకు ఏదో ఒక అడ్డపుల్ల వేయాలని చెప్పి ప్రయత్నం చేయటం మొదలవుతుంది. దానికి తగిన విధంగానే మీకు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ ఎక్కడైతే మీరు పనిచేస్తుంటారో మీ మీద అధికమైనటువంటి పని భారాన్ని మోపడం మీకే అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా పని మీ మీద మోపి వారు వేడుకు చూడటం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మీరు ఇలాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోరు. ఏదైనా సరే డైరెక్ట్గా మీ ఉన్నతాధికారులకి చెప్పడం, అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయలేను అని చెప్పేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వడ్డీ రొటేషన్స్ కానీ, సమయానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా సరే సాధించుకోగలుగుతాను అని చెప్పిన నమ్మకంతో కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, సింధూరాన్ని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
జీవితం అనేది అభివృద్ధి పరంగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. అనుకునే దానికన్నా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఖర్చు విషయంలో అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. రూ. 10 దగ్గర రూ. 100 ఖర్చు పెట్టేటువంటి దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది. ఆ విషయాన్ని క్లియర్‌గా ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబంలో అందరికీ ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక అధికమైనటువంటి ఖర్చు మన కుటుంబానికి మంచిది కాదు అని చెప్పి చెప్పగలుగుతారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మరియు అదేవిధంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి ఏమి కావాలి అనే విషయాన్ని దగ్గరుండి చూసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం బాగా కష్టపడి చదవగలుగుతారు. వారికి వస్తున్నటువంటి పేరు ఒక తండ్రిగాను, తల్లిగాను మీరెంతో ఆనందపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల, వారి యొక్క మానసిక ప్రవర్తన ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ వారంలో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఆ విషయం మీదే వారు పనిచేయగలుగుతారు. మరియు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయాలనుకుంటారో అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క శారీరక శ్రమకి తగినటువంటి ఫలితం నాకు దక్కట్లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభిస్తే వేరే చోట పనిచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాన్ని పొందగలుగుతారు అని చెప్పి కొత్త ఆలోచనలు మీ చుట్టూ చేరుతూ ఉంటాయి. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేయాలనుకుంటారు. ఆ విధంగానే జీవితంలో కొన్ని మార్పు చేర్పుల కోసం కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడం ఆరంభిస్తారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన వ్యాపారాలు ఆరంభించాలని చేయాలి అని చెప్పి ఆలోచనలు అయితే పుడుతూ ఉంటాయి. కానీ కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగనటువంటి కొన్ని ఫైల్స్ని ఏదో విధంగా బంధువులతో స్నేహితుల ద్వారా అయినా సరే ముందుకు జరుపుకోవాలి. కాంట్రాక్ట్ విషయాల్లో రాకుండా ఇరుక్కుపోయినటువంటి డబ్బులు, ముందుకు జరగనటువంటి ఫైల్స్ని ఎవరినో కొన్ని సహాయం అడిగైనా సరే ముందుకు చేసుకోవాలి, తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త ప్రయత్నాలు ఆరంభించడం అనేది మొదలు పెడతారు. కొత్తగా వివాహ ప్రయత్నాలు బంధువర్గం కోసం కానీ లేకపోతే ఇంట్లో వారి కోసం కానీ కొత్త సంబంధాల గురించి వేట మొదలు పెడతారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేయడం, బోధి వృక్ష చుట్టూ ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా గంధాన్ని ధరించడం, ప్రతిరోజు గంధాన్ని ధరించుకున్నట్లయితే ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. వీటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు రాశివారు సూర్యారాధన చేసుకోవాలి, అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఈ శారీరక శ్రమ నుంచి కొంచెం విముక్తి కావాలి అనుకుంటారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నటువంటి నేను వేరే చోటకి ప్రయత్నం చేస్తే తప్పేం ఉంది అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా అవుతుంది. దానికి తగిన విధంగానే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 10 మందిలో ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు పనిచేస్తున్న చోట మీ పేరు తలవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. దాని తగిన విధంగానే ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలించే విధంగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయం అనేది కొంచెం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉన్నది.
అధికమైనటువంటి దుబారా ఖర్చు, కట్టాల్సినటువంటి ఈఎంఐలు కొంచెం తలకమించినటువంటి భారంగా గోచరిస్తాం. ఈ రాశి వారికి అష్టమంలో కుజుడు యొక్క మార్పు 21వ తారీఖున మారుతున్నది. దీని ప్రభావరీత్యా వచ్చినప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఖర్చు విషయంలో కుటుంబాలకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నా స్తోమత, నా సంపాదన ఎంతవరకు ఉంది కాబట్టి ఈ లిమిట్లోనే ఖర్చు పెట్టుకుందాం అనే విధానంలో ప్రణాళికలు రూపొందించుకోవాలి అని చెప్పి భావిస్తారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మంచి మార్కులతో పాస్ అవ్వడానికి వారు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దగ్గర ఉన్నటువంటి వారే కొన్ని అడ్డంకులకు సృష్టించినప్పటికీ, అదేవిధంగా మీ కార్యాలయాల్లో ఎక్కడైతే ఆఫీసులు మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో మీకు అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా వాటిని మీరు ఒక అడుగు పైకి దాటి వాటిని వెళ్ళిపోగలుగుతారు. దానికి తగిన విధంగా మీ యొక్క శక్తి ఉండగలుగుతుంది. అది మానసికంగా కూడా ఎంతో బలాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడుగా గోచరిస్తున్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మిమ్మల్ని అనవసరమైనటువంటి తగాదాలకి లాగడానికి మధ్యవర్తి పంచాయతీలకు చేయమని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వరకు క్లియర్గా చెప్పగలుగుతారు. నా పరిస్థితి బాగలేదు, నేను ఇంతవరకే చేయగలుగుతాను, అనవసరమైనటువంటి ఇష్యూస్లోకి నాకు లాగద్దని చెప్పి క్లియర్గా మీరు తెప్పించుకొని పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం కానప్పుడు నేను చేయలేనని చెప్పి క్లియర్గా చెప్తారు. దానికి తగిన విధంగానే ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. వారాంతాల్లో కుటుంబంతోనూ బంధువులతోనూ గడపగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు ఈ వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించడం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమంతుడికి ఆకుపూజ చేసుకోవటం మరియు సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఇరుగు పొరుగు శక్తి విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే ప్రతి విషయంలోనూ ద్వంద్వ అర్థాలు వెతికేటువంటి వారు చుట్టూ ఉంటారు అనే విషయాన్ని మీరు మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు. మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని రెండుగా మార్చి మీ కెరియర్ పరంగాను మిమ్మల్ని దూరం చేయాలని చెప్పి చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపుల్ల ఎక్కడో ఒకటి తగులుతూ ఉంటుందనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కానీ కెరియర్ పరంగా అభివృద్ధి పరంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఖర్చుని ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రతి విషయంలోనూ చాలా కంట్రోల్గా మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కొన్ని మన చేతిలో లేనప్పుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మాట అనేది ఆ ఒక సెకండ్ మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మనల్ని కొన్ని కష్టాల్లోకి నెట్టే విధంగా ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని సంఘటనలు కళ్ళకెదురుగా జరగటం, అనుకోని తగాదాల్లో అనుకోని విషయాల్లో మిమ్మల్ని లాగాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కేంద్ర బిందువుగా కాకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటారు, క్లియర్గా చెప్తారు. ఇలాంటి విషయాల్లో నన్ను లాగద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే నాకు ఈ అనవసరమైనటువంటి విషయాల్లో పట్టించుకునేటువంటి సమయం లేదు, మధ్యవర్తి పంచాయతీల్లో కానీ ఇలాంటి విషయాల్లో నేను నా సమయం సరిగా లేనప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. దానికి తగిన విధంగానే ముందుకెళ్తాయి.
జీవిత భాగస్వామితో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంతగా సానుకూల పడే విధంగా గోచరించట్లేదు ఈ రాశి వారికి. కానీ ఉద్యోగపరంగా నూతన అవకాశాల గురించి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళుతూ ఉంటుంది. తెలిసిన వారి ద్వారా అయినా సరే, వేరే వారు ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. వేరే వారి సహాయం ద్వారా కొన్ని అవకాశాలు కలిసి రావటం, ఆ యొక్క అవకాశాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కలిగించగలుగుతాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ విద్యార్థులు కొద్దిగా బాగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాటిలో విజయాన్ని కూడా పొందగలుగుతారు. అంటే అభివృద్ధి పరంగానే జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ వారం కూడా. కానీ కొన్ని సమస్యలు ఏవైతే ఖర్చు సంబంధితమైన విషయాలు ఉన్నాయో వాటికి కొన్ని పరిహారాలు చేసుకోండి. కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, మరియు సింధూరాన్ని ధరించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సూర్యారాధన చేసుకోవాలి, అరుణపారాయణం చేయటం, సూర్యాష్టకాన్ని పఠించటం, ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా ఏ విషయాన్నైనా సరే చెప్పగలుగుతారు. ఏ విషయంలో అయినా సరే మనసులో దాచుకోకుండా చెప్పగలిగేటటువంటి మీ మనస్తత్వం కొన్ని విషయాల్లో మీకు కొన్ని కష్టాలను కూడా తీసుకురాగలుగుతుంది. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి షష్టమంలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, వ్యాపారస్తులకి అదొక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. వీటితో పాటు రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు, మిలిటరీ రంగంలో, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు, క్రూడ్ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ స్కిల్స్ కోసం చదువుతున్నటువంటి విద్యార్థులు, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మంచి నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రాగలుగుతున్నాడు 21వ తారీఖున. 21వ తారీఖు నుంచి మకర రాశి వారికి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాల్లో కానీ, చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ కొంచెం మంచి లాభాలని స్వీకరించడానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైన విషయాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో ఏవైతే చాలా రోజుల నుంచి నలిగిపోతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూమి ఎవరికి అనుభవించకుండా ఉన్నటువంటి భూమి విషయంలో వాటిని ముందుకు జరపాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఉన్నటువంటి స్థితిని ఇలాగే ఆపాల్సిన అవసరం ఏముంది, అది ఎవరో ఒకరు అనుభవించకుండా అది మధ్యలో వదిలేయటం కన్నా ఎవరన్నా ఒకరు అనుభవించడం అనేది ముఖ్యం అని చెప్పి నలుగురిని ఒప్పించి కూర్చోబెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే కొన్ని పరిణామాలు జరగటం అనేది ఒక మంచి స్థితిగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో కుజుడు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు 21వ తారీఖు నుంచి ఇవ్వగలుగుతాడు.
21వ తారీఖు ముందు విషయంలో వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్ర జపం చేయటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. పిల్లల యొక్క ఎదుగుదల అనేది ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు చేజిక్కించుకోవటం, వారి యొక్క ఎదుగుదల చూసి మీరు ఆనందం పొందడం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ రాశివారు కుజగ్రహ మంత్ర జపంతో పాటు మీరు ధరించాల్సింది సింధూరాన్ని ధరించండి. మరియు వాటితో పాటు వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చెప్పేటువంటి ప్రతి మాట విషయంలో ఎదుటివారు ఎటువంటి వారు, వారికి అన్ని విషయాలు చెప్పాలా వద్దా అని చెప్పి 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఒకప్పట్లాగా అన్నీ ఓపెన్గా ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకరితో చెప్తున్నవి విషయాలు బయటికి ఎలాగైనా వెళ్తున్నాయి, ఎవరి ద్వారా వెళ్తున్నాయా అని చెప్పి ఒక ఆలోచనలను ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సో కాబట్టి మన విషయాలు కొన్ని జాగ్రత్తగా పరుచుకోవాలి. అన్ని విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా అవుతుంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. ఉన్నతాధికారుల మెప్పు, మిమ్మల్ని వాళ్ళు కీర్తించడం, మీ గురించి అడగటం కొంతమందికి నచ్చదు. మీ ఆఫీస్లో వారు మిమ్మల్ని ఎలాగైనా సరే మీకున్నటువంటి పేరుని పోగొట్టాలి, అదేవిధంగా మీకున్నటువంటి స్థానాన్ని అంటే ఉన్నటువంటి స్థానాన్ని మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేయటం మొదలెడతారు. మీకు అధికమైనటువంటి శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని క్లియర్గా మీరు చెప్పాలనుకుంటారు. మీ ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటారు. పనిచేసేది మీరు, కీర్తి మరియు అదేవిధంగా మిగతా డబ్బులు కానీ ఏవైతే విషయాలు ఉన్నాయో అవి అందరం పంచుకుందాం అన్నట్టుగా ఉంటుంది. ఈ విషయం వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మీకు ఎంతో బాధించే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు క్లియర్గా చెప్తారు. నేనైతే ఎక్కువగా శ్రమని ఒక లెవెల్ తర్వాత నేను తీసుకోలేను అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటాను. ప్రశాంతమైనటువంటి జీవితం, సుఖంగా శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వారికి ప్రశాంతమైనటువంటి సుఖ సంతోషాలు, ప్రశాంతమైనటువంటి నిద్ర పొందగలుగుతారు. ప్రశాంతంగా ఈ వారం గడుస్తుంది. పిల్లల యొక్క ఎదుగుదల, వారు సాధించేటువంటి విజయాలు ఆనందానికి గురి చేసే విధంగా ఉంటుంది. పిల్లలకి గురించి కొద్ది ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చు పెట్టేది మన పిల్లలకి అయినప్పుడు దాని గురించి 10 రూపాయలైనా సరే, 100 రూపాయలైనా సరే ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ అన్వేషణ చేయాలని చెప్పి భావిస్తారు. ఇంతటి శారీరక శ్రమ పడుతూ ఇక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి, కొత్త ఉద్యోగం ప్రయత్నం ఆరంభిస్తే మంచిది అనుకుంటారు. రాజకీయంగా మీరు ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మిమ్మల్ని చూసి ఓర్వలేని తనంతో కొంతమంది మీ మీద నెగిటివ్ ప్రాపగాండా చేయాలని చెప్పి భావిస్తారు. ఏం చేసినా సరే మీరు ముందుకు వెళ్ళాలి, జీవితంలో పైకి ఎదగాలి అని చెప్పి ఆ భగవంతుడు నిర్ణయిస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ విషయాన్ని మీకు క్లియర్గా తెలుసు. అదే విషయం నమ్మకంతో ఉంటారు దేవుడి మీద. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు వారికి మంచి యోగ్యతను ఇవ్వగలుగుతాడు. మ్యాథమెటిక్స్ స్కిల్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. మంచి ఉత్తీర్ణత శాతం సాధించగలుగుతారు. వారాంతాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం అనేది స్టార్ట్ చేయండి. 21వ తారీఖు తర్వాత కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళట్లేదు. కుజగ్రహ మంత్రజపం, కుజాష్టకాన్ని పఠించడం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే ఎర్రటి పూలతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, అదేవిధంగా ఆ విషయంలో డబ్బు ఖర్చు కూడా అదేవిధంగా అవుతూ ఉంటుంది.
వృధా ఖర్చు, దుర్వ్యయాన్ని ఎలాగైనా సరే నియంత్రించాలి అని చెప్పి భావిస్తారు. పిల్లల గురించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది పెద్ద దుర్వ్యయం కాదు అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అనుకున్న దానికన్నా బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాను అని చెప్పి ఒక నమ్మకాన్ని మీ అంతటా మీరే మానసికంగా బలాన్ని చేకూరుస్తుంది మీకు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయ జీవితానికి ఒక మంచి సహాయం వేరే వారి ద్వారా పొంది దానికి తగిన విధంగానే రాజకీయంగా ముందడుగు పడుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి. రాజకీయంగా మార్పు చేర్పులు తీసుకుంటారు. వేరే పార్టీ మారినా సరే తప్పు లేదు అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీకు మంచి ఆహ్వానం పలకటం జరుగుతుంది. ఈ విధంగా రాజకీయ ప్రాబల్యంతో పాటు ఉద్యోగపరంగా కూడా మార్పులు సాధారణమైనటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టించాలి, నూతనంగా కొంచెం దూకుడుగా ఉండాలి, కొత్త పార్ట్నర్స్ అయినా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఈ యొక్క నెల ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 21వ తారీఖు తర్వాత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల్లో మీకు అనవసరం లేనటువంటి విషయాల్లో ఏవైతే విషయాలు మీరు మధ్యవర్తిగా ఇన్వాల్వ్ అయి చేయాలనుకోవరో ఆ విషయాల్లో మీరు తలదూర్చకుండా దూరంగా జరగాలి అనుకుంటారు. అదే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. నాకు అవసరం లేనటువంటి విషయాన్ని నేను తలదూర్చను, నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని చెప్పి నిర్మోహమాటంగా దూరం జరగడం జరుగుతుంది. ఈ పంచాయతీలు ఇవన్నీ మనకు అవసరం లేదు, సమయం నాకు సరిగా లేదు అని చెప్పి చెప్పగలుగుతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడగలిగితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గాదేవి అనుష్ఠానం అనేది చాలా ముఖ్యం. అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం, అదేవిధంగా ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.